అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టగూడెం గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న 6 ముద్దాయిలను అరెస్ట్ చేసి 1.5 ఎకరాల్లో సాగు చేస్తున్న 550 గంజాయి ముక్కలను చింతూరు సబ్ డివిజన్ పోలీసులు నరికి కాల్చి బూడిద చేశారు. డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టగూడెం కొండలో గంజాయి సాగు చేస్తున్నారని నిన్న 27వ తేదీన డొంకరాయి ఎస్ఐ శివకుమార్కి వచ్చిన సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహన్ సిన్హా, రంపచోడవరం ఓఎస్డీ కేవీ మహేశ్వర్ రెడ్డి, చింతూరు ఏఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో చింతూరు సిఐ గజేంద్ర కుమార్, డొంకరాయి ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో రామవరం డిప్యూటీ తహసీల్దార్ కె సుధాకర్ రావు, విఆర్ఓ సందీపాచార్యులు సమక్షంలో దాడులు నిర్వహించారు. మెట్టుగూడెం కొండలో గంజాయి సాగు చేస్తున్న మెట్టగూడెం గ్రామానికి చెందిన వంతల జైసన్, బురిడి సహదేవ్, కొర్రా సోనియా, పాంగి నాగేశ్వరరావు, కిలో నగేష్, పీరా అప్పారావులపై మెరుపు దాడి చేసి గంజాయి సాగు చేస్తున్న 6 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అనంతరం 1.5 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లు సాగు చేస్తున్న సుమారు 2.75 లక్షల విలువ చేసే 550 గంజాయి మొక్కలను పీకి నరికి కాల్చి బూడిద చేశారు. అనంతరం 6 ముద్దాయిలను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ రిమాండ్ నిమిత్తం రంపచోడవరం జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచారు.